బాలాపూర్ గణేష్ వద్ద ఉన్నాము. మనందరికీ తెలుసు బాలాపూర్ గణేష్ కంటే గణేష్ యొక్క లడ్డూనే ఇక్కడ ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. మరి ఈసారి ఎంత వేలంపాట పోతా ఉంది, అయితే ఈసారి కొత్త నిబంధనలు అయితే తీసుకురావడం జరిగింది. ఏదైతే గతంలో ఏదైతే లడ్డు వేలంపాట పలిగిందో ఆ అమౌంట్ ఈసారి అందులో వేయాలి, వేస్తేనే ఈసారి లడ్డు వేలంపాటకి మరి న్యూ కండిషన్స్ అయితే తీసుకురావడం జరిగింది. వేలంపాటలో పాల్గొనేటటువంటి కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి తెలుసుకున్నాం మరిన్ని విషయాలు. సరే, ఎట్లా మీరేనా వేలంపాట? అవునండి, నేను ఒక్కని కాదు, ఈసారి 6 వేలంపాట్లో పాల్గొనడం జరుగుతుంది. ఈసారి కమిటీ వాళ్ళు ఏం చేశారంటే లాస్ట్ పోయిన సంవత్సరం ఎంతైతే లడ్డు వేలంపాట పోయిందో ఆ యొక్క లడ్డు వేలంపాటలో పోయిన అమౌంట్ మొత్తం కూడా ఒకరోజు ముందుగానే డిపాజిట్ చేయమని చెప్పడం జరిగింది. వాళ్ళ యొక్క కమిటీ యొక్క నియమ నిబంధనల్ని ఆస్వాదిస్తూ వాళ్ళు చెప్పిన దాని కండిషన్స్కి మేము యాక్సెప్ట్ చేస్తూ నిన్ననే మేము కమిటీ వాళ్ళకి 27 లక్షల రూపాయలు మేము ఇవ్వడం జరిగింది. 27 లక్షలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు మేము ఖచ్చితంగా ఆ యొక్క వేలంపాటలో లడ్డూని దక్కించుకుంటామని చెప్పి అనుకుంటున్నాం. ఎట్లా చూస్తారు కొత్త నిబంధన? అంటే గతంలో లేదు ఇలాంటివి కూడా, అంటే ముందుగానే డిపాజిట్ చేయడం అదంతా కూడా ఇది చాలా మంచిదండి. ఎందుకంటే ముందుగా 27 లక్షలు కట్టి వేలంపాటలో పాల్గొనడం అంటే నా వరకు నా యొక్క వంతుగా మాత్రం చాలా తృప్తి అనిపిస్తుంది. ఎందుకంటే పాట పాడి తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి ఆ అమౌంట్ ఇవ్వాలన్నప్పుడు కొంచెం ఎవరికైనా కొంచెం బాధ ఇస్తుంది. అంటే బాధ అంటే ఆ యొక్క పరిస్థితులు సహకరించవచ్చు, సహకరించకపోవచ్చు. కానీ నిన్న నేను కట్టిన తర్వాత నాకు ఇంకా ఉత్సాహం అనిపిస్తుంది. ఇప్పుడు లడ్డు ఎంత వేలంపాట పోయినా సరే నేను దాంట్లో తీసుకోవడానికి రెడీగా ఉన్నాను. అంటే ఇక్కడ వేరే భక్తులు కూడా, అంటే తీసుకోవాలనుకున్న వారు కూడా సడన్ గా అంత అమౌంట్ లేకపోవడం వాళ్ళకి ఇబ్బంది కలిగే పరిస్థితి కావచ్చు. లేదండి, చివరిసారి వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ నుంచి ఒక కొత్త నిబంధన పెడుతున్నామని చెప్పి చెప్పడం జరిగింది. మేము గత 1 month 2 months కింద కూడా వీళ్ళను అడిగినప్పుడు కూడా వాళ్ళు అదే చెప్పారు. ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు అనౌన్స్ చేసుకుంటూ వస్తున్నారు. అన్ని న్యూస్లలో, ఛానల్స్లలో, పేపర్లలో అన్నిట్లలో కూడా వాళ్ళు ముందే ఇచ్చారు. కాబట్టి వాళ్ళ యొక్క కమిటీ చెప్పిన దాన్ని మనం సహకరించడం మన యొక్క కర్తవ్యం. మీ పేరు సార్? నా పేరు లక్ష్మీనరసయ్య అండి. నేను శ్రీగీత డైరీ ప్రొడక్ట్స్ ఎండీని. నా యొక్క డైరీ మంచిగా ఉండాలి, అందరు సహోదరులు, అందరూ ఫ్రెండ్స్ అందరు మంచిగా ఉండాలన్న ఉద్దేశంతో ఈసారి లడ్డు వేలంపాటలో ఎక్కువ మోతాదులో పాల్గొంటూ ఉంటారు. ప్రత్యేకత ఏంటి అసలు ఇక్కడ? లడ్డు యొక్క మహత్యం అండి. లడ్డు ఆ గణనాథుని యొక్క చేతిలోకి వచ్చి పూజలు అందుకున్న తర్వాత ఆ లడ్డు తీసుకున్న మహత్యం ఏంటో అనేది కానీ ఆ యొక్క లడ్డుని తీసుకెళ్లి మనం అలాగే పెడితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు కూడా పాడవకుండా ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ గణనాథుని యొక్క మళ్ళీ వచ్చిన తర్వాత కూడా మనకు నవరాత్రులు వచ్చిన తర్వాత కూడా ఆ యొక్క లడ్డు పాడవకుండా ఉంటుంది. అదే మన మామూలుగా లడ్డు అయితే ఉండదండి. అంటే ఆ యొక్క మహత్యం గణనాథుని యొక్క మహత్యము, ఈ బాలాపూరి యొక్క ప్లేస్ మహిమ. అంటే మీరు మొదటిసారి వేలంలో లేదండి, 2018లో కూడా మేము తీసుకోవడం జరిగింది. కాకపోతే మేము కమిటీ తరఫు నుంచి మేము శ్రీనివాస్ గుప్తా దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. అప్పుడు చాలా బాగుందండి, చాలా చాలా బాగుంది, చాలా మంచిగా అనిపించింది. ఎట్లా అంటే ఈసారి నిమజ్జనానికి ఏర్పాట్లు ఏ విధంగా? చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయండి, చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. వీళ్ళని మించిన వాళ్ళు ఎవరు లేరండి హైదరాబాద్ చేయడానికి. బాలాపూర్ అంటే బాలాపూరే. ఇప్పుడు 5 మంది అంటే చాలా తక్కువ మంది ఉన్నారు అనుకోవచ్చు. 6 మొత్తం 6 చేస్తున్నారు. జరగబోతుంది అనుకుంటున్నారు? చాలా బ్రహ్మాండంగా జరుగుతుందండి. నేను నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం 30 నుంచి 33 లక్షల మధ్యలో పోతున్నాను. అంటే సంవత్సరానికి పెంచుకుంటూ పోతాం. ఎవ్రీ ఇయర్ 1.5, 2 lakhs 3 lakhs వరకు పెంచుకుంటూ వెళ్తారండి. ఈసారి ఎలా జరిగాయి పూజలు? అంటే గత 9 రోజుల నుంచి కూడా చాలా చాలా బ్రహ్మాండంగా జరిగాయి, చాలా బ్రహ్మాండంగా జరిగాయి. మీరేం చెప్తారు సార్ ఇక్కడ? అంటే ప్రత్యేకంగా అంచిందని అని చెప్తా ఉంటారు, లడ్డు కావచ్చు అంతా కూడా. నమస్తే అండి. బాలాపూర్ లడ్డు యొక్క విశిష్టత ఏంటంటే టోటల్ కంప్లీట్ మీడియా ఛానల్స్లో మనం చూడొచ్చు. చాలా పాపులర్. లక్ష్మీనరసయ్య గారు, ఆకుతోటి లక్ష్మీనరసయ్య గారు మా కజన్ బ్రదర్. సో ఈసారి గట్టి సంకల్పంతో లడ్డు వేలంపాటలో పాల్గొంటున్నారు. వినాయకుడి ఆశీర్వాదంతో తప్పకుండా ఈ లడ్డూని మేము కైవసం చేసుకోవాలని భగవంతుని గట్టిగా ప్రార్థిస్తున్నామండి. మీ అందరితో కూడా అదే బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఎలా ఉండబోతుంది వేలంపాట్లో? అంటే గతంలో ఎక్కువ మంది పాల్గొన్నారు, ఇప్పుడు ఓన్లీ కండిషన్స్ పెట్టినారు. ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే ఆ 27 lakhs లాస్ట్ ఇయర్ ఏదైతే మనం ఆప్షన్లో పలికిందో ఆ 27 lakhs ముందే డిపాజిట్ చేయాలి అని ఒక కండిషన్ ఏదో పెట్టిరో దానివల్ల నాకు తెలిసి జస్ట్ ఒక 6 to 7 members ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే చేయగలిగారు. వాళ్ళకి మాత్రమే ఈ ఛాన్స్ దక్కింది. అండ్ నేను కమిటీని కూడా పూర్తి స్థాయిలో అప్రిషియేట్ చేస్తున్నాను. ఈ యొక్క కండిషన్ తీసుకురావడం వల్ల లిమిటెడ్ మెంబర్స్ పాల్గొనడం జరిగింది. అది కూడా కరెక్ట్ వ్యక్తులకి చేరబోతుందని నేను అనుకుంటున్నాను. పాల్గొనడం లోకలేనా? నియర్ బై లోకల్ అండి. మేము TKR హనుమాన్ నగర్ వాస్తవ్యులం. ఎట్లా చూడబోతున్నాం నిమజ్జనం వేడుకలు కూడా? ఇదంతా కూడా చాలా బ్రహ్మాండంగా అండి. మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నాయకత్వంలో బ్రహ్మాండంగా జరగబోతుంది. పబ్లిక్ అందరూ కూడా డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు.
మీ పేరేంటి? నా పేరు రమణ అండి. నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అకౌంట్స్ ఆఫీసర్ని. మీ సప్లై ఇది కూడా మేమే ఇస్తున్నాం. లక్ష్మీనరసింహ గారు వచ్చి నా ఆప్త మిత్రుడు, ఫ్యామిలీ ఫ్రెండ్. ఈయన పాల్గొంటున్నాడంటే మేము ఎక్కడి నుంచో వచ్చి ఈయనకి సహాయ సహకారాలు మాకు తప్పకుండా మా జీవితాంతకాలం ఉంటాయి ఈయనకి. ఎందుకంటే మాకు మంచి ఆప్తుడు. డైరీ ప్రొడక్ట్స్లో కూడా నేను డిస్ట్రిబ్యూషన్ అది చేస్తూ ఉంటాను. చాలా ప్రొడక్ట్స్ కూడా చాలా బాగుంటాయి. ఆయన తీసుకుంటే ఆయన ఇంకా అభివృద్ధి చెందితే మేము కూడా అభివృద్ధి చెందుతామని మేము అనుకుంటున్నాము. పూజలు అవన్నీ కూడా చాలా బాగా జరిగాయి. ప్రతి ఒక్కరిని కూడా మేము ఎవరిని పంపించినా కూడా నేను 2 క్వింటాలు బియ్యం ఇచ్చాను, వీళ్ళు ఒక 5 క్వింటాలు ఇచ్చారు. ఇవన్నీ చేసి పులిహార అది కదా. నేను కలమన్ఘాట్ టెంపుల్ మెంబర్ని. అన్ని రకాల దైవ కార్యక్రమాల్లో నేను పాల్గొంటూ ఉంటాను. సార్ అదే కాదు, ఎక్కడ నేను ఇది చేస్తున్నాను అంటే ఆయన ప్రొడక్ట్లో ఖచ్చితంగా పెరుగు కానీ, వెన్న కానీ, నెయ్యి కానీ ఏదైనా నా వంతు వాట ఉందని ఆయన చేస్తూ ఉంటాడు. ఆయన కనుక గెలుచుకుంటే నాకు మహా సంతోషం మాకు అని మనం చేసుకుంటాం. ఇక్కడ కొత్త నిబంధనలు తీసుకొచ్చారు, ఎట్లా? ఇది వరకు 30-40 మంది ఆక్షన్లో పాల్గొనేవారు. ఇప్పుడు ఇలా లిమిటెడ్గా తీసుకురావడం వల్ల కమిటీకి చాలా ధన్యవాదాలు. ఒక 5-6 పాల్గొనడం వల్ల ఎవరో 5-6 గెలుచుకుంటారు. అందులో మా నరసింహనాథ గారు ఈసారి గెలవాలని మా కోరిక. మీ పేరు సార్? నా పేరు శంకర్ అండి. మేము చెప్పాలనుకుందని మా బ్రదర్ వాళ్ళందరూ చెప్పారు. మాకు ఏదైనా సరే లడ్డు వస్తే సంతోషం మాకంతే. ఏం చెప్తారు సార్ ఓవరాల్ గా ఈసారి లడ్డు మీరే కైవసం చేసుకోబోతా ఉన్నారు? 100% వస్తుందని భావిస్తున్నానండి. ఆ గణనాథుడు ఎలాంటి నిర్ణయం తీసుకొని మాకు సహకరిస్తారనేది వేచి చూడాలి. చూశారు కదా, ఇది ఇక్కడ ఏదైతే లడ్డు కోసం ఖచ్చితంగా వేలం పాటకి మరికొంత సమయం 9:30కి స్టార్ట్ కాబోతుందని చెప్పి కూడా మనకి ఇక్కడ సమాచారం అంతా ఉంది. లడ్డులో ఆక్షన్లో పాల్గొనే వారు మరి వారితో మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా మరి ఈ లడ్డును కొనడానికి వారు ఏదైతే డిపాజిట్ చేసుకున్నారో ఆల్రెడీ అమౌంట్ మరి చేసుకున్న తర్వాత కూడా ఇప్పుడు మరి కొద్దిసేపట్లో కూడా ఇక్కడ లడ్డు వేలం పాట జరగబోతా ఉంది. ఇక్కడ చూడొచ్చు బాలాపూర్ ఉత్సవ గణేష్ నిమజ్జనానికి సంబంధించి ఒక వెహికల్ అయితే చూస్తా ఉన్నాం. ఈ వెహికల్లోనే గణనాథుడు నిమజ్జనానికి మరి ప్రయాణం కానున్నారు. ఒక్కసారి ఈ వెహికల్ ఏ విధంగా మరి డెకరేట్ చేశారు ఏంటో సో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. చూడొచ్చు ఇక్కడ పూలతోని దండలతోని మరి ఏ విధంగా కళ్ళకు కట్టినట్టుగా చక్కగా మనకి కన్నున విందుగా కనిపిస్తా ఉంది నిమజ్జనం ఏదైతే మన బాలాపూర్ గణేష్కి సంబంధించి. చూడొచ్చు ఈ ట్రాక్ని ఎంత పెద్దగా ఉంది. బాలాపూర్ గణేశుడు నిమజ్జనానికి వెళ్తాడని చెప్పి కూడా ఇక్కడ ఉత్సవ కమిటీ చెప్తున్నటువంటి సందర్భం చూడొచ్చు. ఇక్కడ అరటాకులతో అంతటి కూడా డెకరేషన్ చేసిన అంశాన్ని క్లియర్ కట్గా చూస్తూ ఉన్నాం. భారీ ఎత్తున ఇక్కడ దీని భక్తులు కూడా కూర్చోవడానికి కూడా భారీ ఎత్తున క్రేన్ కూడా మరి ఏర్పాటు చేయడం చూస్తూ ఉన్నాము. ప్రస్తుతం మనం ఇక్కడే ఉన్నాము. అయితే మరికొంతసేపట్లో మరి వేలం కూడా స్టార్ట్ కాబోతోంది. ఈసారి కొత్త నిబంధనలు అయితే తీసుకురావడం జరిగింది. ఏదైతే గతంలో ఉన్నటువంటి లడ్డు వేలం ఎంతైతే పోయిందో అంత అమౌంట్ ఖచ్చితంగా డిపాజిట్ చేస్తేనే ఈసారి వేలంపాట్లో అర్హులు అని చెప్పి కూడా ఉత్సవం కమిటీ కొత్తగా నిబంధనలు అయితే తీసుకురావడం జరిగింది. దీనికి దాదాపు ఒక 6 మందే మరి దీంట్లో ఆ వేలానికి సంబంధించిన ఆ డబ్బులు కట్టడం జరిగింది. దీనికి 6 మంది అర్హులుగా వేలంలో పాల్గొంటా ఉన్నారని చెప్పి కూడా ప్రస్తుతం అయితే మనకు సమాచారం ఉంది. మరి ఇంకా కూడా సమయం ఉంది. మరి డిపాజిట్ చేసి ఎక్కువ మంది సభ్యులు భక్తులు జాయిన్ అవుతారా, లేకపోతే ఈ 6 మందితో వేలం మొదలు కాబోతా ఉందా అనేది మరికొంత సమయంలో మీకు అప్డేట్ ఇస్తాం. థ్యాంక్ యూ. వస్తాను నేను 14, 15, 16 ఉంటుంది కదా సార్. అలా ఉంటుంది 16కి